driving to Kalvakurti. Now another 2 kilometers from the city, the town, bus stand, the junction. We are entering Aksharavanam. It's a beautifully designed Kalam's picture, Ambedkar's picture. Good entry, nicely decorated with a lot of flags. Work is going on. Mud road. Yeah, whatever pictures were there on the brochure, the flyer, all of them are put bigger. Probably some activities are happening. Looks like a dry land, but hopefully we'll have sufficient water, some paddy field. Yeah, there are a lot of vehicles being parked there. Sarvepalli Radhakrishnan's picture is there. I don't know who is this gentleman, not really sure. Jhansi Rani is there. Parking marked well, but as usual in India they not parked perfectly. It is because he opted a place to park maybe close to. So there is a registration counter. Bike parking separately given. So I think I could drive inside. There is a reception center. I spoke to just now, sir. Just a while. Yeah. Yeah, Vikas. Madhav is there? Yeah, Madhav sir. You didn't? Okay. So they have not reached Manmohan Reddy. Manmohan Reddy sir will reach in Later. about, 1.5 hours. I can go. Prakash sir got some work at 9. Fine. He just wants to. So I can go there? We can park. I think Madhav coming. ఇట్లా చాలా ఉంటాయి అవన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. రూల్స్ పెట్టడానికి ఆ ఫామ్ షెడ్ చేసారు. అంటే ఇప్పుడు గార్డెనింగ్ చేసేటప్పుడు గడ్డపార అలాంటివన్నీ యూజ్ అవుతాయి కదా, సో అవి పెట్టడానికి ఈ ఫామ్ షెడ్ కూడా మన వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. కాడికి రావాలి. లేడీస్ గెస్ట్లా ఇచ్చేసాను. యాక్చువల్ అయితే ఇది కూడా బాగుంది. అది కంప్యూటర్ ల్యాబ్. దాంట్లో రోజుకి మాకు మూవీ షెడ్యూల్ ఉంటుంది. ఇంగ్లీష్ మూవీ చూస్తాం రోజు. దానివల్ల అంటే వినడం వల్ల బాగా వస్తుందని చెప్పేసి ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే ఆ స్లాంగ్ మాట్లాడడం అవన్నీ వస్తాయి అన్నమాట. నాకే
అయితే వచ్చింది. ఎవరి సిస్టమ్ వాళ్ళకి అలవాటు. వచ్చేసి అక్కడ కిచెన్ అందరి కోసం చేయడం. ఇక్కడ బిల్డింగ్ వేస్తారు అంతా నేర్చుకుంటాం. ఇప్పుడు అక్కడ పెట్టిన స్టేజ్ అక్కడ అరేంజ్మెంట్స్ కోసం పెట్టిన బ్యానర్స్ అన్ని ఇక్కడనే తయారు చేసి పెట్టారు. ఇక్కడ ఐరన్ చేస్తారు, వెల్డింగ్ చేస్తారు. ఓకే. అవసరం అండి ర్యాక్స్, షెల్ఫ్స్ అన్నీ ఈడనే వెల్డింగ్ చేస్తారు. కావాల్సిన అంటే మాకు కావాల్సినవన్నీ ఇక్కడనే చేసి తీసుకుంటాం. అది కూడా మొత్తం మా అవసరం మేము చేసుకుని వెల్డింగ్. ఎవరికి అవసరం అయితే కిచెన్కి కావాల్సిన పప్పులు అంతా మేము ఉన్నప్పుడు దీంట్లో వండుతాము. ఇప్పుడు గెస్ట్ వచ్చారు కొంచెం పెద్దవి కాబట్టి అక్కడ అంటే రోజుకి మంత్లీ వన్స్ వస్తుంది అందరికి కుకింగ్ బ్యాచ్. ఇక్కడ ఒక బ్యాచ్లో 3 మెంబర్స్ 2 మెంబర్స్ అట్లా ఉంటారు. పెద్దవాళ్ళు అయితే 2 మెంబర్స్ ఉంటారు, పిల్లలు అయితే 3-4 అట్లా ఉంటారు. సో ఆ రోజు మొత్తం వాళ్ళదే అనమాట కిచెన్. అంటే ఇంకా దాంట్లో వంట ప్రతి ఒక్కటి ఇంకా వాళ్ళే వేస్తుంటారు. మెనూ ఒకటి మేడం సార్ డిసైడ్ చేపిస్తారు. యాక్చువల్ అయితే మొత్తం లాస్ట్ ఇయర్ అయితే మేమే వేసాం కుకింగ్. ఈ ఇయర్ డిఫరెంట్ వాటర్లో ఆర్గనైజ్ చేయాలి కాబట్టి మా పిల్లల పేరెంట్స్ ఈరోజు పెట్టిన ఐటమ్స్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ ఈ మోడల్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో సార్, వాంట్ టు బిల్డ్ ఎ క్లోజ్ నెట్ కమ్యూనిటీ ఆఫ్ ఇట్ అన్నమాట. స్టార్టింగ్లో పిల్లల్ని తీసుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్లీ వీ స్టార్టెడ్ ఎంగేజింగ్ ద పేరెంట్స్ కూడా అన్నమాట. ఇంతకుముందు దే యూస్ టు కమ్ అండ్ విజిట్ ద ప్లేస్. ఈ ఇయర్ ఏంటంటే వాళ్ళు యాక్టివిటీ తీసుకొని ఆల్ ద కుకింగ్ వర్క్ అంతా వాళ్ళు తీసుకున్నారు. వంట సరే మొత్తం ఇంకో 2 వేసుకో వద్దు ఈతనకే వద్దు. ఈవెంట్కి జరిగిన వర్క్ అంతా మేమే తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసి చేస్తున్నాం మొత్తం. డెకరేషన్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, ఫుడ్ సర్వీస్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, కిచెన్ సర్వీస్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్, అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్ అన్నీ రకరకాలవి మేబీ 210 ఐటమ్స్ ఇక్కడ రెసిపీస్ స్టాండర్డైజ్ చేసినటువంటి రెసిపీస్కి మీరు ఎక్స్పోజ్ అవుతారు ఇప్పుడు ఈ 6 daysలో. సో అట్లా సాగదీసేసాం దాన్ని. అంటే ఎంతగనము మనం అంటే మనకు ఛాలెంజ్ ఏంటి, ఈ పరీక్ష ఏంటంటే ఒక సీనియర్ లెర్నర్గా నాకున్న పరీక్ష, నా అండర్స్టాండింగ్కి ఒక పరీక్ష ఏంటి అంటే పిల్లల యొక్క కెపాసిటీస్ని చూడాలి అని అంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇస్తే దట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ద వర్స్ట్ టాస్క్, విచ్ ప్రాబబుల్లీ అంత ఈజీ టాస్క్ ఒకవేళ నన్ను చేయమంటే ఐ డోంట్ లైక్ ఇట్. నాకులాగే చాలామంది పిల్లలు ఈజీ చెత్త టాస్క్స్కి ఇష్టపడరు. బట్ నువ్వు ఈజీ అంటావు కదరా నువ్వు అసలు టైం వేస్ట్ చెయ్యి.